గైస్ మన ఛానల్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకుని నోటిఫికేషన్ వస్తుంది. ఓకే. ఏ సండే లాంటి లైఫ్ మండేలా మండుతోంది. గ్రహచారం జిల్లాల ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో నేను చేసిన లిరికల్ వీడియో అనేది చూశారు కదా. సో మీరు కూడా మీ యొక్క ఫోటో పెట్టుకుని ఆ విధంగా మీ ఫోటో పైన లిరిక్స్ వచ్చి ఎలా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా మీకైతే చెప్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. సో వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో అలాగే నేను కింద ఇచ్చిన 2 ప్రెజర్స్ని మీరు అలర్ట్ మిషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఒక ఫాంట్ లింక్ ఇస్తా. సో ఆ ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఒకవేళ లిరిక్స్ ఫాంట్ కనుక యాడ్ కాకపోతేనే మీరు డౌన్లోడ్ చేసుకోండి. యాడ్ అయితే నో ప్రాబ్లం. సో ఫస్ట్ మీరు అలర్ట్ మిషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా. ఇక్కడ ప్రాజెక్ట్స్లో మీరు ఇంపోర్ట్ చేసుకున్న మీకు కానొస్తాయి టాప్లో. సో ఇక్కడ ఫస్ట్ బీట్ మార్క్ ప్రెజెంట్ లిరికల్ ప్రెజెంట్ ఉంటుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇందులో ఒక సాంగ్ అండ్ ఇది సో ఒక ఈ సర్కిల్ అండ్ ఇవి షేప్స్ ఈ విధంగా అయితే ఉంటాయి. సో నేను చూపిస్తా. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో మీకు లైట్గా ఒక మీ ఫోటో అయితే ఒకటి ఫోటో కానొస్తుంది కదా. సో ఆ ఫోటోని ప్లస్ మీద క్లిక్ చేసుకుని మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటారో వాళ్ళ ఫోటో అనేది యాడ్ చేయండి. సో నేను సపోజ్ ఈ విధంగా యాడ్ చేసి ఇక్కడ మోన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి దీన్ని జూమ్ చేసుకుంటున్నా ఫుల్. సో మనకి 2 సైడ్లో కవర్ అయ్యేలా జూమ్ చేసుకొని ఇది ఇటు సైడ్ ఈ విధంగా పెట్టేశా. చూడండి ఇక్కడ ఏదైతే ఉంది ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఈ లేయర్ మనం యాడ్ చేసిన ఫోటోని గట్టిగా ఒత్తి పట్టుకొని కిందికి తీసుకురండి. ఆ ఫోటో కిందికి. ఇప్పుడు ఆ ఫోటోని ఆఫ్ చేసుకుంటే మీకున్న ఫోటో అయితే మీరు యాడ్ చేసిన ఫోటో అనేది మీకు కానొస్తుంది. సో ఈ విధంగా అయితే కానొస్తుంది మీకు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ 1 అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ గ్రూప్ అండ్ మాస్క్ 1 అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక ఫోటో ఉంటుంది. ప్లస్ మీద క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి మీరు ఎవరి ఫోటో అయినా సరే అది మీ ఇష్టం. సో మీరు ఎవరి ఫోటో యాడ్ చేయాలనుకుంటారో వాళ్ళ ఫోటో అనేది ఇక్కడ యాడ్ చేయండి. సపోజ్ నేను పవన్ కళ్యాణ్ సార్ ఫోటో అయితే చూపిస్తా. ఫోటోని గట్టిగా ఒత్తి పట్టుకొని ఆ సర్కిల్ కిందికి తీసుకురండి. తీసుకొచ్చేసిన తర్వాత దీన్ని జూమ్ అనేది తక్కువ చేసుకున్న తర్వాత ఆ సర్కిల్లో మీరు ఫోటో అడ్జస్ట్ అయ్యేలా పెట్టేసుకున్న తర్వాత దీంట్లో బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫోటో అనేది ఆఫ్ చేయండి. ఇక్కడ మీరు సర్కిల్లో పెట్టిన ఫోటోని ఎండింగ్ వరకు జరపండి. సో జరిపితే మీకు చూడనీకైతే ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు బ్యాక్కి వెళ్తే మీకు ఫోటో అనేది అర్థమవుతుంది. సో మీకు బ్యాక్గ్రౌండ్లో ఫోటో అనేది అర్థమవుతుంది. అలాగే మనం కింద పెట్టుకున్న ఫోటో కూడా ఎండింగ్ వరకు జరుపుకోండి. సో మనకి ఇప్పుడు ఈ విధంగా అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్కి వెళ్ళిన తర్వాత లిరికల్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ క్లిక్ చేయండి. మళ్ళీ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి కాపీ 2 లేయర్స్ అని ఉంటుంది. కాపీ 2 లేయర్స్ చేసిన తర్వాత బ్యాక్కి వెళ్ళేసి బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి పేస్ట్ 2 లేయర్స్ అని ఉంటుంది. పేస్ట్ 2 లేయర్స్ చేస్తే మనకి ఒక ప్రాక్టికల్ వీడియో అనేది వస్తుంది అండ్ లిరిక్స్ ఈ గ్రూప్ అయితే వస్తుంది. మనకు ఆటోమేటిక్గా లిరిక్స్ వస్తే చాలా బాగుంటుంది. సో మీరు ఒకవేళ లిరిక్స్ కనుక కలర్ మార్చాలనుకుంటే లిరికల్ గ్రూప్ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే ఇందులో వైట్ కలర్ ఉంటుంది. సో ఈ టెక్స్ట్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్తే మీకు డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి. సో మీకు నచ్చిన కలర్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. పైన సేవ్ ఐకాన్ ఉంటుంది. సేవ్ ఐకాన్ క్లిక్ చేసుకుని వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని సేవ్ చేసుకోండి. సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ గైస్.